నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేసే విధంగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో ఉన్న సమస్యలను సర్వసభ సమావేశంలో ప్రస్తావించి అధికారుల సాయంతో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సర్వసభ్య సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు యామిని, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూడండి నా సైడ్కి వచ్చాను బాగుంది సరే నట్టాను ఎట్టాను ఓకే 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 ఎమ్మెల్యే గారు ఏఈ నమస్తే సార్. సైనికులుగా జమా సూపర్వైజర్ చెల్లూరు పిఎస్సి నా పేరు అయ్యమ్మ. నమస్తే సార్, నా పేరు వర్ష నయాల్తో నమస్తే సార్, కేపీఎస్ఆర్టీసీ గూడూరు డిప్యూటీ సూపరింటెండెంట్ సార్. నమస్తే సార్, నా పేరు మనోజ్ సార్, ఏఎస్డబ్ల్యూ. నమస్తే సార్, నా పేరు కార్తీక్, హార్టికల్చర్ ఆఫీసర్ గూడూరు. పార్పాడు పంచాయతీ కార్యదర్శి. నమస్తే సార్, నా పేరు పేరు రమణ సార్, నెల్లూరు గారు. గుడ్ మార్నింగ్. నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశాను. అప్పుడు కూడా చాలా సమావేశాలకు ఇక్కడ అటెండ్ అయ్యాను. కానీ అప్పుడు మేమంతా సీలింగ్ చేసుకున్నాం. ఇదంతా మేము ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైందో అర్థం కాదు. ఎంజీ గారు చెప్పాలి అది ఏం జరిగిందో. 5 సంవత్సరాలు ఏం మారిపోయిందో అట్లేదు. దయచేసి సీలింగ్ ఎంత అవుతుందో చెప్తే మీరు ఫండ్స్ ఉంటే మీరు చేయించండి, లేకపోతే నేను చేయిస్తాను. ఎందుకంటే మండలంలో మన మీటింగ్ ఈ యొక్క మందిరానికి విధంగా ఉంటే అందరూ కూడా వేరే వాళ్ళకి మన కామెంట్ చేసే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు కూడా మనం నీట్గా ఉండాలా, హుందాగా ఉండాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇక్కడ కూడా స్థానిక సంస్థలు నిర్వహణ ఎంపీటీసీకి గ్రాంట్ లేదు, జెడ్పీటీసీ గారికి గ్రాంట్ లేదు, సర్పంచ్కి గ్రాంట్ లేవు, ఎంపీటీసీకి గ్రాంట్ లేవు. అన్నీ కూడా ఆపేశారు. అందరూ తెలుసు. ఒక పైసా కాదు, ఒక సర్పంచ్ ఖాతాలో డబ్బులు పడితే మస్తు రోజే తీసుకెళ్ళి వేరే ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్నే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 15కి ప్రతి పంచాయతీకి కూడా కొంత డబ్బులు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి కాదు, నందమూరి తారక రామారావు గారి నుంచి కూడా స్థానిక సంస్థలకు ఇప్పుడు కూడా విధించేటువంటి పార్టీ.
సర్పంచ్ అంటే ఒక పొందతనం, ఒక ఎంపీపీ అంటే ఒక పొందతనం, జడ్పీసీ అంటే పొందతనం. వాళ్ళకి గౌరవించిన బాధ్యత మనందరూ కూడా ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నిధులు కూడా మీకు ఎవరికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది నిజంగా చాలా దురదృష్టం. ఎందుకంటే ఎందుకు గెలిచామా సర్పంచులుగా, ఎందుకు గెలిచామా ఎంపీటీసీలుగా, ఎందుకు గెలిచామా జడ్పీసీలుగా పడిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్తున్నా, గతంలో నేను కూడా మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 2 సంవత్సరాలు ఇదే బాధలు పడ్డా, ఇంకా అవమానాలు పడ్డా. తర్వాత తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత ఎంతో కొంత పనిచేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మీకు సర్పంచులకు కానీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు వస్తుంది, యాక్చువల్గా డబ్బును డైవర్ట్ చేయకూడదు. ఎందుకంటే మీ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉంటాయి సర్పంచులు, అది మీరు చూసి పరిష్కరించి సెక్రటరీ ద్వారా పనిచేయాల్సిన విషయం. కానీ మినిమం బ్లీచింగ్ బోర్డు కూడా చలిదానికి డబ్బు లేకుండా గతంలో 5 సంవత్సరాల్లో సర్పంచులు ఉన్నారన్నమాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను శాసనసభ్యుడిగా 2వసారి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సహాయ సహకారాలతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. పేదవాళ్ళు నాకు ఓట్లు వేసింది, పేదవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూడా నాకు ఓట్లు వేయాలి. పేదవాళ్ళు చేశాడు, నేను గెలిచా. నేను ఎప్పుడు కూడా పేదల పక్షపాతనే. ఇప్పుడు కాదు, 95 నుంచి నేను మున్సిపల్ చైర్మన్గా గూడూరులో ఉన్నా, గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా. రేపు చనిపోయినా గూడూరులో చనిపోతా. లోకల్ సునీల్ కుమార్ అనే కూడా లోకల్. కాబట్టి గూడూరులో ఉన్న సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా నాకైతే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా గురవయ్య కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ గారికి కానీ చెప్తున్నానన్నా, ఎంపీటీసీ అందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి నిధులు కూడా తీసుకొస్తాను. ఖచ్చితంగా మీ ఎంపీపీ ఆఫీసు కూడా డబ్బులు ఉండి మీ ఎంపీటీసీలు కూడా సంవత్సరానికి ఎంతో కొంత వాళ్ళు సొంతంగా పనిచేసే విధంగా కూడా మనం డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సమిష్టిగా పనిచేద్దాం. ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినా ఇంకా పార్టీని పక్కన పెట్టండి. ఇంక మన అభివృద్ధి చేయాల్సిన అవసరం. ఎందుకంటే మన పైన ప్రజలు ఎంతో నమ్మకంగా మనం గెలిపించారు. పార్టీలను నమ్ముకుంటే ఏం రాదు. ప్రజలకి సేవ చేయాలి. మన ఎన్నికైనా, మనం ఎలక్షన్లో ఎన్నికైనా, ఎలక్షన్ లేకుండా ఎన్నికైనా మీరు సర్పంచ్ అయిపోయారు, ఎంపీటీసీలు అయిపోయారు, జడ్పీటీసీలు అయిపోయారు. ఏదైనప్పటికీ మీరు గెలిచిన తర్వాత సర్పంచే, ఎంపీటీసీ. కాబట్టి ఖచ్చితంగా గతంలో మేము ఉన్నప్పుడు ప్రతి ఎంపీటీసీ కూడా సంవత్సరానికి ఎంతో కొంత డెవలప్మెంట్ కింద డబ్బులు ఇచ్చినవాళ్ళం. అండ్ రోడ్లకు కానీ, కాలువలకు కానీ, ఏదైనా గ్రావెల్ రోడ్లకు కానీ ఇచ్చేవాళ్ళం. కానీ గత 5 సంవత్సరాల్లో పైసా కూడా వచ్చినట్లేదు. వచ్చింది సార్. కాబట్టి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారమ్మా. ఖచ్చితంగా ఫండ్స్ అయితే తీసుకొచ్చేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన మోడీ గారు ఉన్నారు. ఈ ముగ్గురు కలయికతో కూడా మనం ఈ గూడూరు మండల పరిషత్ కానీ, అలాగే మీ గ్రామాలు కానీ అన్నీ కూడా బాగు చేస్తామని చెప్పి మెదక్ నేను తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలో బీజేపీ పార్టీ సభ్యత్వాలు 20,000 లక్ష్యంగా పార్టీ నాయకులు పనిచేయాలని భారతదేశంలో అత్యధిక పార్టీ సభ్యత్వాలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ గూడూరు పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జరగనున్న బీజేపీ పార్టీ సభ్యత్వాలపై బూతుల వారీగా నాయకులు కార్యకర్తలతో చర్చించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పార్టీ నూతన సభ్యత్వాలు ప్రారంభమవుతాయని అన్నారు. నాయకులు కష్టపడి పనిచేసే 20,000కు పైగా సభ్యత్వాలు పూర్తి చేయించాలని కోరారు. అతిపెద్ద భారతదేశంలో బీజేపీ పార్టీకి అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు పరమాత్మ కోటేశ్వరరావు, శ్రీనివాసులు, దయాకర్, బివి నాయుడు, నర్సప్ప, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండల కార్యవర్గ సమావేశం మన గూడూరు నేషనరాపేట ఆఫీసులో జరగడం జరిగింది. బీజేపీ ఆఫీసులో ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సభ్యత్వ నమోదు చర్చా వేదిక. అంటే
ప్రతి మనకుండే 86 బూతులు, మన గూడూరులో కూడా 86 బూతులు, బూత్కి 200 సభ్యత్వాల తత్వాలు అమలు చేయించే ప్రక్రియ ఇది చేసుకుంటా పోవాలి. టోటల్లో ఆంధ్రప్రదేశ్లో 1 కోటి సభ్యత్వాలు చేయాలని చెప్పి పై నుంచి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇక్కడ మన గూడూరులో, మన మండలంలో, గూడూరు అర్బన్ మండలంలో 86 బూతులు, 86 × 200 అంటే ఇంచుమించు 17,000. మేమందరం ఏమనుకున్నామంటే మొత్తం 20,000 దాటేట్టుగా సభ్యత్వ ప్రక్రియ చేస్తామన్నమాట. ప్రతి ఒక్కరూ ఉండేది 19 శక్తి కేంద్రాలు, ప్రతి శక్తి కేంద్రానికి 4-5 బూతులు ఉంటాయి. బూత్కి 200 తగ్గకుండా ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుపుతామన్నమాట. అంటే ఒక మనిషి ఉండేవాడు 200 సభ్యత్వాలు చేస్తే ఒక క్రియాశీలక సభ్యత్వం వస్తుందన్నమాట. ఆ క్రియాశీలక సభ్యత్వం వచ్చిన వాళ్ళు మీకు మండల బాధ్యత కానీ, జిల్లా బాధ్యతలు కానీ, లేకుంటే స్టేట్ బాధ్యతల్లో కూడా ఉండొచ్చు. ఇంత ముందులాగా కాదు. ఎవరికంటే వాళ్ళకి మనం మండలాధ్యక్షుడు పలానా ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జి, పలానా వచ్చి మోర్చులు అధ్యక్షుడు అనేది లేదు. ఇప్పుడంతా సిస్టమ్ మారిపోయింది. కాబట్టి మనకు భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లోనే అది పెద్ద పార్టీ బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి ఉన్నంత సభ్యత నమోదు కోట్లలో ఉందన్నమాట. 20 కోట్లు దాటింది. ఒకప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. ఆ తర్వాత మన ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీకి ముందు కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు వాళ్ళంతా అందరూ వెనకబడిపోయారు. మన ప్రపంచంలోనే అతి పెద్ద దేశం ఏదే మన దేశంలో అతి పెద్ద సభ్యత్వం కలిగినటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరమాత్మ కోటేశ్వరరావు గారు ఈ చర్చ పాశ్చాత్య సాంప్రదాయాలు, వృద్ధాశ్రమాలు మన దేశంలో పెరిగిపోవడం బాధాకరమని, తల్లిదండ్రులను పిల్లలు బాధ్యతగా చూసుకోవాలని గూడూరు పట్టణానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ కంటి రామ్మోహన్ రావు వెల్లడించారు. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ కంటి రామ్మోహన్ రావు దాతృత్వంతో శ్రీ సాయిరాం చారిటీ వృద్ధాశ్రమానికి ఇన్వర్టర్ ను ఆయన అందజేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ కంటి రామ్మోహన్ రావు దాతృత్వంతో ఇన్వర్టర్ ను క్లబ్ సభ్యులు అందజేశారు. దాత రామ్మోహన్ రావు మాట్లాడుతూ వృద్ధాశ్రమానికి ఇన్వర్టర్ కావాలని నిర్వాహకులు కోరగా ఈ రోజు అందజేస్తున్నామని అన్నారు. వృద్ధాశ్రమానికి రాబోయే రోజుల్లో కూడా మా వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సీనియర్ మెంబర్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, అధ్యక్షులు నాగులు, సెక్రటరీ గిరిబాబు, ధనుంజయ రెడ్డి, సనత్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ఇన్వర్టర్ మళ్ళీ మేము 24వ తేదీ వచ్చినప్పుడు ఆ రోజు ఆమె అడిగింది, ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు, లైట్లు పోతే చాలా ప్రాబ్లంగా ఉందని. యాక్చువల్గా సరే అప్పుడు మైండ్లో సరే చూస్తామని చెప్పాను ఆమెకి. మీ ఇద్దరం ఇట్లా పోతున్నప్పుడు ఆ రూమ్లో 4 ముసలోళ్ళు కూర్చోన్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా బాయ్ సార్ అని వాళ్ళు చెప్తుంటే నిజంగా మనసు కరిగిపోయింది. నిజంగా ఈరోజు మన దేశంలో ఇంతకుముందు ఈ వృద్ధాశ్రమాలు లేవు. ఇది అమెరికా సిస్టమ్, అదే పాశ్చాత్య దేశాల సిస్టమ్ ఇది. ఇప్పుడు ఏంటంటే మన పిల్లలు కూడా ఎట్లా అయిపోయినారంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏదో పిల్లలు ఎదిగి మనకేదో చేస్తారని వాళ్ళ ఆశతో వాళ్ళని అందరిని పెంచుకుంటారు. కానీ ఈరోజు చూస్తుంటే దగ్గర 40 మంది ఉన్నారు. నేను కూడా ఇద్దరిని చేర్పించేది ఇంట్లో ఈ ఆశ్రమంలో కూడా. పాప ఆమెకు చెప్పగానే వెంటనే సరే పంపించండి సార్ అన్నది, చేర్పించాను. అట్లా మరీ ఎంత ఇదంటే నాకు ఇంకా బాధ ఏంటంటే బాగా డబ్బులు నాకు తెలిసిన క్యాండిడేట్కి 3 పిల్లకాయలు, ఆ అమ్మాయికి ఆమె పేరుతో ఆస్తుంది. ఆస్తుండే వాళ్ళు ఏం చేశారంటే ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ చేర్పించారు. ఏం పోతుంటే రోజు వస్తున్నాడు అతను, ఏమంటే మా అమ్మ బాగాలేదన్నాడు. మీ అమ్మ బాగాలేదంటే ఇక్కడికి వచ్చావా, మీ ఇంటి లేదు సార్ ఇక్కడ చేర్పించినారు. అదేనా 3 పిల్లకాయలు ఉన్నారు ఇక్కడైనా చేర్పించేదంటే కోడళ్ళు చూడాలి సార్ ఏం చేయాలన్న. అంటే మన ఇదేంటంటే మన భారతీయ సంస్కృతి దిగజారిపోతున్నారని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే దీని ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చేటప్పటికి ఈ టీవీలలో మరి తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతం కార్యక్రమం
సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గర్భిణీలు, బీజేపీ నాయకురాలు సునీత, సేవా సంస్థ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చేతిలో పెట్టండి అమ్మా. ఇంకొన్ని అడుగు మాకు సైడ్ రమ్మా. గుణాలన్నీ పుణికి పుచ్చుకున్నాయి. ఇక్కడ బ్యాంక్ మేనేజర్ విజిట్ గారు మేము మాట్లాడవలసిందిగా కూర్చు. అందరికీ నమస్కారం. నాకు ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు సునీత సేవా సంస్థ వారికి, ఇక్కడ ఉన్న అందరి పెద్దలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. సునీత సంస్థ ఆధ్వర్యంలో చాలామందికి ఆడవాళ్ళకి ప్రతి సంవత్సరము, ప్రతి నెల, ప్రతిరోజు ఇట్లాగా పుట్టు కానీ ఇట్లని వాళ్ళకి ఏదో ఒక శిక్షణ, నిరంతరం ఒక శిక్షణ తరగతులు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి శిక్షణ తరగతులు జరగడం, ఆడవాళ్ళకి మేము ఉన్నామంటూ ఒక అండని ఇవ్వడం, గర్భిణీ స్త్రీలకు ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ వాళ్ళ ఉదారతని తెలియజేస్తూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను డాక్టర్ కీర్తి కేవీ హాస్పిటల్ కొత్తగా స్టార్ట్ చేశాము గూడూరులోని మాయబజార్ స్ట్రీట్ వాటర్ ట్యాంక్ నందు. మా హస్బెండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ త్రివిక్రమ్. అలాగే మా హాస్పిటల్ నందు 24 గంటలు అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ అందజేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకు కానీ, ఎటువంటి చిన్న పిల్లలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, పేదవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఈ సునీత సేవా సంస్థ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా చూస్తామని, ఎప్పుడు మా సహాయం అందజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అదంతా అయిపోద్ది మామూలుగా. వీడియో చేస్తా ఉంటారు కదా. అన్నదాన సేవా సమితి ఈరోజు 27/8/24 వెంకట సుబ్రహ్మణ్యం ధనుష్ చిరంజీవి మారం రెడ్డి వాళ్ళ ఇంటి పేరు, అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తండ్రి గారు వారి కుటుంబ సభ్యులంతా అన్నదానం చేస్తున్నారు. కాబట్టి ఆ బాబుకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సైదాపురం మండలంలోని మొదటి బ్రాంచ్ కెనాల్ 2A 2B కెనాల్ కింద కండలేరు జలాశయం కింద ఆయకట్టు స్థిరీకరణకు తెలుగు గంగ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, VROలు, వ్యవసాయ శాఖ VAAలు సమిష్టిగా
లోకలైజేషన్ కు పనులు మొదలు పెట్టుటకు ప్రభుత్వం అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఏఓపీ హైమవతి తెలిపారు. సైదాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులతో కండలేరు జలాశయ కాలువపై ఆయా గ్రామాల ఆయకట్టు సర్వేపై ఇంజనీరింగ్ ఏఈఈ అధికారులు సమావేశమయ్యారు. మిస్ అయింది తుమ్మకలు మండల వ్యవసాయ సైదాపురం ఈరోజు సైదాపురం మండలం నందు టీజీపీ కెనాల్కి సంబంధించినటువంటి ఏఈలు అలాగే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ సహాయకులందరూ కూడా కలిసి సైదాపురం మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారి యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి టీజీపీ కెనాల్కి సంబంధించిన 2A బ్రాంచ్ కానీ 2B బ్రాంచ్ కానీ 1B బ్రాంచ్కి సంబంధించినటువంటి సర్వే నెంబర్స్ అన్ని కూడా ఫీల్డ్ ఎంక్వైరీ చేసి దాంట్లో పంట ఉన్నదా లేదా ఆ సర్వే నెంబర్స్కి ఈ కెనాల్ వాటర్ వెళ్తుందా లేదా అనేది ఫీల్డ్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేయండి. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్తో ఒక రివ్యూ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అంశాలు వచ్చేసి మనకి లోకలైజేషన్కి సంబంధించి టీజీపీ కెనాల్కి సంబంధించి లోకలైజేషన్ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఆయకట్ ఏరియాకి సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు తెలుగంగ కాలువకు సంబంధించిన ఏఈలందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఆ ఫీల్డ్ ఎంక్వైరీ మన గ్రామ విఆర్ఓలు అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కలిసి ఈ ఫైనలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ప్రతిరోజు కూడా వీసీ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ రిపోర్ట్ అనేది మనం సంబంధిత అధికారులకు అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది కనుక త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పేసి పైనుంచి ఆదేశాలు ఈ మీటింగ్లో చెప్పారు. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద కృష్ణాష్టమి సందర్భంగా స్థానిక యువకులు గోపాలకృష్ణుడికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి ఉట్టి మహోత్సవాన్ని నిర్వహించారు. పిల్లలు పెద్దలు ఉట్టిని కొట్టేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచిపెట్టారు. అందరికి షాక్ పెడుతుందా? దయచేసి యువకులు ఉట్టి వీళ్ళ మీద కూడా ట్రాన్స్ఫర్ మీద పక్కన ఉంటుంది కాదు అక్కడ కొడితే ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం చిన్నకాయలు దించే ఉంటే
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి విద్యేశ్వర స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరులోని శ్రీ వరసిద్ధి విద్యేశ్వర స్వామి దేవస్థానంలో ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా చిన్ని కృష్ణుని బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. డోలు విద్వాంసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యం బృందం కచేరీ, చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.